హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము పచ్చాల సందల రోటి పచ్చడి చేసుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నం లేక నెయ్యి వేసుకొని తిన్నాం, ముద్దలేక కావచ్చు, చపాతీలేకి, దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనకు పచ్చాల సందలు దొరుకుతాయి కదండి. ఇప్పుడు మనము ఎలా చేసుకోవాలో చూద్దాము. వాటికి ఏమేమి కావాలో: పచ్చాల సందలు, వంకాయలు, టమోటా, పచ్చిమిర్చి అండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కప్పు పచ్చాల సందలు తీసుకుందామండి. అలాగే పచ్చిమిర్చీలు ఒక 12 పచ్చిమిర్చీలు తీసుకుందాము. అలాగే వంకాయలు ఒక కప్పు తీసేసుకుందాము కట్ చేసుకొని. టమోటాలు కూడా ఒక కప్పు తీసేసుకుందామండి. కొద్దిగా పసుపు వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకుందామండి. అవి గింజలకు పట్టేలాగా ఉప్పు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేసేసుకునేసి స్టవ్ పైన పెట్టేసుకొని ఉడకబెట్టేసుకుందాము. గింజలు బాగా మెత్తగా ఉడికిపోవాలండి. వంకాయ టమోటా ఏమో త్వరగానే ఉడికిపోతాయి, గింజలే కొంచెం లేట్గా ఉడుకుతాయి కాబట్టి అవి మెత్తగా ఉడికేలాగా చూసుకోవాలి మనము. ఈ విధంగా మెత్తగా ఇట్లా నలిపినామంటే చూడండి, మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు చింతపండు ఒక బేడ చింతపండు తీసుకునేసి ఆ వేడి దాంట్లోకి ఇట్లా లోపలికి పెట్టేసినామంటే మెత్తగా అయిపోతుందండి చింతపండు. ఇప్పుడు అన్నీ చల్లారిపోయినాయి కదండి. ఇప్పుడు అన్నీ సపరేట్ చేసేసుకుందాము. పచ్చిమిర్చిని, వంకాయ, టమోటాలన్నీ ఈ విధంగా సపరేట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు రోలు బాగా శుభ్రం చేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచేసుకుందాము. ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఉడకబెట్టుకున్నాం కదండి, మిరపకాయలు వేసేసుకొని బాగా నూరేసుకుందాము. ఈ విధంగా మెత్తగా నూరేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూను ఉప్పు వేసేసుకొని ఈ విధంగా బాగా మెత్తగా నూరేసుకుందాము. అలాగే చింతపండు కూడా వేసేసుకొని నూరేసేసుకుందామండి. ఇప్పుడు వంకాయ టమోటా కూడా వేసేసుకొని బాగా మెత్తగా నూరేసుకుందామండి. ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇదే విధంగా మిక్సీ జార్లో కూడా అయినా వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా నూరేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసుకొని నూరుకుందాము. ఆ ఫ్లేవరు కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది కదండి, చాలా బాగుంటుంది చట్నీలలోకి. ఈ విధంగా అంతా నూరేసుకోవాలి. ఇప్పుడు అలసందలు కూడా ఉడకబెట్టుకునేటివి కొద్దిగా వేసుకుందామండి. అన్నీ కాకుండా ఒక పిడికిడు వేసుకొని ఈ విధంగా కచాపచాగా నూరుకోవాలండి. చట్నీలోకి ఈ విధంగా కచాపచాగా కొద్దిగా వేసుకొని నూరితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేయకూడదు, ఒక పిడికిడు మాత్రం వేసుకొని నూరుకొని ఇప్పుడు ఈ విధంగా అంతా నూరేసుకున్నాం కదండి. ఇప్పుడు మిగిలిన అలసందలు కూడా ఇందులోకి వేసేసుకునేసి బాగా ఒకసారి మిక్స్ పెట్టేద్దాము. ఈ విధంగా మిక్స్ చేసేసుకుందామండి. అంతా కలిపేసుకుందాం. ఈ విధంగా అంతా కలిసే విధంగా. అంతే అండి. ఇప్పుడు వంకాయ అన్నీ బాగా మెదిగిపోయినాయి కదా. పచ్చల సందలు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మనము ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఈ విధంగా రోటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనము తిరువాత పెట్టేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకుందాము. అలాగే ఎండుమిర్చి కూడా 2 తుంచి వేసేసుకుందాము. కరివేపాకు కొద్దిగా, ఆనియన్ ఒకటి కట్ చేసుకోండేది వేసేసుకొని వేయించేసుకుందామండి. ఈ విధంగా 1 మినిట్ ఆనియన్ బాగా వేగిపోవాలి. ఈ విధంగా ఆనియన్ వేగిన తర్వాత పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము నూరుకున్న చట్నీని కూడా ఇందులోకి వేసేసుకుందామండి. వేసేసుకొని ఒకసారి బాగా అంతా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి.
1 మినిట్ పాటు ఈ విధంగా బాగా కలుపుకుండేసి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇది రాగి ముద్దలేకి, చపాతీలేకి, వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.